మకర రాశి అనగా గురుస్థానం నుంచి లగ్నస్థానం నుంచి మళ్ళీ వాళ్ళు భగవంతుడి సంకల్పంలో ఒక మంచి దివ్యస్థానంలో కూర్చునే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి. వీళ్ళ ఆదాయం కానీ, ఖర్చు కానీ, అవమానం కానీ, వీళ్ళకి రాజపూజితం కానీ అన్నీ సరి సమానంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో వాళ్ళకి కొన్ని ఆటంకాలు అంటే అవి ఎటువంటి అంటే డేంజర్గా ఇంట్లో చిన్న గొడవల వల్ల ఆ గొడవల సమస్యలు పెద్ద దూరంగా అయిపోయి పోలీస్ స్టేషన్ వరకు పోవడము, లేకుంటే వీళ్ళకి ఇంట్లోనే గొడవలై కొట్టుకోవడము, లేదంటే వాళ్ళకి కోర్టు సమస్యల ద్వారాగా సమస్యలు కొద్దిగా పెరగడము, గత సంవత్సరంలో జరిగిన ప్రాబ్లాలన్నీ ఈ సంవత్సరంలో తిరగబడము, ఇటువంటి జరిగే అవకాశాలు ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు అధికారం చేజిక్కించుకోవటం కోసం తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళ కుటుంబంలో అందరినీ దూరం చేసుకుంటారు. మాటలు లేకుండా లేదా మనశ్శాంతితో ఐక్యతతో లేకోకుండా దూరం చేసుకోవడము, తర్వాత వీళ్ళ ఇంట్లో శుభకార్యాలకి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి రాకపోకలు లేకుండా పోవడము, ఒక మంచి కార్యం చేసేటప్పుడు వాళ్ళని పిలవకుండా పోవడము, ఇటువంటి అవమానమైన చెడు ప్రభావాలన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు సంపాదించిన లక్ష్మిలో కొంచెం ప్రజలకి కొంచెం కుటుంబం ఖర్చులకి పెట్టగలుగుతారే తప్ప వీళ్ళు రూపాయి వెనకేసుకునేది చాలా వరకు తక్కువ. అదేవిధంగా ఒక కొత్త వస్తువు కొనాలనుకొని 10 రూపాయలు దాచిపెట్టుకుంటే ఆ 10 రూపాయలు ఇంట్లో ఆర్థికంగా ఖర్చులకు ఉపయోగపరచడమో, లేకుంటే ఇంట్లో అనవసరమైన ఖర్చులు చేయడమో, దీనివల్ల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతుంటారు, డబ్బును కోల్పోతుంటారు, ధనంతో పాటు మనిషి ప్రేమాభిమానాలకు దూరం అవుతుంటారు. ఇన్ని విధాలుగా ఈ మకర రాశి వాళ్ళకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రేపు రానున్న రోజుల్లో శుభం జరిగే అవకాశాలు, నూతన గృహాలు తీయడము లేదా కట్టించడము, లేదా నూతన వాహనాలు, లేకుంటే నగలు తీయడము, ఇటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే అవకాశాలు కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఉన్నాయి. వీళ్ళు శత్రువులతో ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోరు, కానీ శత్రువులు మాత్రం వీళ్ళ మీద ఎప్పటికీ ఒక శీతకన్నేసే ఉంచుతారు. ఎందువల్ల అంటే వీళ్ళు ఎట్లా చెడగొట్టాలి, ఎదిగే వాళ్ళని ఎట్లా దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళు ఉంటారు, లేదా వీడి మనసులో ఉన్న విషయాన్ని ఏ విధంగా రాబట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటించాలి. పాటించకపోతే వాళ్ళకి నష్టముతో పాటు వాళ్ళకి యమగండం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. యమగండాలు అంటే రథవాహన చక్రగండం, లేకుంటే వాళ్ళకి డబ్బు నష్టపరిహారంలో జరిగే గండము, తర్వాత ప్రాణ నష్టగండము, తర్వాత ఆరోగ్య నష్టగండము, ఇటువంటి వాళ్ళకి జరిగే అవకాశాలు కొంచెం తొందరలోనే దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి కొన్నిటిని వీళ్ళు అనుసరించుకుని పోతేనే రేపు మంచి అవకాశాలు జరుగుతాయి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. దీంట్లో ఎన్నో నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.